సర్వసృష్టికి ఆధారభూతుడైన దేవాది దేవునికి స్తుతులు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనము. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు అనుగ్రహించిన వాక్కు నీకెంతో సంతోషాన్ని పుట్టించేదై ఉంటుంది. ఎందుకు అనగా, నీవు నీతిమంతునిగా జీవిస్తూ దేనిని ఆశపడినా దేవుడు తప్పకుండా నీ ఆశను తీరుస్తారు. ఎప్పుడైతే నీ ఆశ తీరిందో నీకు అమిత ఆనందము కలుగుతోంది, సంతోషము కలుగుతోంది. కాబట్టి నీ ఆశ తీరాలి, నీకు సంతోషము, సమాధానము, నెమ్మది శాశ్వతముగా దేవుని నుంచి అనుగ్రహించబడాలి అంటే నీవు తప్పకుండా నీతిమంతునిగా బ్రతికి తీరాల్సిందే. ఎందుకంటే నీతిమంతుల పక్షాన దేవాది దేవుడు నిలిచియున్నారు. కాబట్టి భక్తిహీనుల ఆశ భంగమైపోవును. కనుక వారు ఆశపడతారు కానీ వారి ఆశ నెరవేరదు, దుఃఖమే కలుగుతోంది. కాబట్టి నేస్తమా, నీవు నీతిమంతునిగా జీవించు. నీ ఆశలన్నీ దేవుడు తీరుస్తారు. నీకు సంతోషము, సమాధానము, నెమ్మదిని దేవుడు ఆశీర్వాదముగా అనుగ్రహిస్తారు. కాబట్టి దేవుడు ఎప్పుడూ నీ పక్షాన ఉన్నారు. నీ ప్రతి ఆశను ఆయన తీర్చి నీకు ఆనందమును అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ వాత్సల్యత కలిగిన తండ్రి, పరలోకపు దేవా, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తుతులు సమర్పించుకుంటున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము తండ్రి. బిడ్డ మీకు ఇష్టనిగా జీవించి ఆశలన్నిటినీ నాయన మీ నుంచి తీర్చుకొని సంతోషముతో, సమాధానంతో జీవించే ఆ యోగ్యతను ప్రసాదించమని మీ కాళ్ళు పట్టు వేడుకుంటూ ఉన్నాము. యవన కాలమందున్న బిడ్డలకు సకాలములు చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి తండ్రి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి ఆరోగ్యమును, ధైర్యమును, జ్ఞాపక శక్తిని ప్రసాదించి పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును రాసి ఉన్నతమైన విజయములు పొందినట్లుగా దీవించండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకుంటున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించండి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లు, ఉద్యోగములు, వ్యాపారములలోను, ప్రయాణములలోనూ తోడుగా ఉండి నాయన మీ కృపలో ఆశీర్వదించి నడిపించమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటున్నాము. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్య, నెమ్మదిని ప్రసాదించమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.